హిందూ గురించే కదా, ఆడపిల్లల గురించే కదా, గోమాత గురించే కదా. అదొక్కటి వదిలేసి ఫోటోలు ఇవ్వకపోతున్నావు, లేకుంటే కార్ అద్దాల వల్ల కూడా ఎన్నిసార్లు రిపేర్ చేయించుకుంటారు? ఎవరికైనా ఉంటుంది నాన్న. ఇప్పుడు మీరున్నారు, మీరు కొద్దిగా సెలబ్రిటీ మీడియాలో ఫోకస్ అయితే మీ దగ్గరికి కూడా ఫోటోల గురించి వస్తారు. ఇవ్వకపోతే దాడి చేస్తారా? ఎందుకు ఇవ్వని రేజ్ చేస్తే ఎలా ఉంటుంది? అదే జరుగుతుంది అంతే. కొన్ని రోజుల క్రితం మీ వాహనాన్ని పోలీసులు టోయింగ్ వెహికల్ సహాయంతో వెనక మీ కార్ని లాక్కెళ్తూ మీరు దిగి ఫోటో తీసుకుంటున్నట్టు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? పోలీసులు అంత బలవంతంగా దర్గా ఉంది కదా, వేములవాడ దర్గా కూల్ చేస్తా అని చెప్పాను కదా, అడ్డుకున్నారు. ఒక 300 మెంబర్స్ 150 మెంబర్స్ పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. నేను వినకపోయేసరికి టోషన్ వేసుకొని వెళ్ళిపోయారు. తీసుకెళ్ళి ఏం చేశారు? వదిలేశారు, హైదరాబాద్ దాకా వదిలేశారు. హైదరాబాద్ నుండి డైరెక్ట్ నేను ఉజ్జయిన్ వెళ్ళా, ఉజ్జయిన్ నుండి మళ్ళీ వేరే ఆంధ్రాకి వెళ్ళాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అఘోరి ఎక్కడ కాలు పెట్టినా కాంట్రవర్షియల్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, పబ్లిక్ పైన తిరగడము, పబ్లిక్ని కొట్టడము. వచ్చి ఒక అఘోరీ మాతలాగా తను దర్శనం చేసుకోవట్లేదు, ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రజలపైన దాడులకి పాల్పడుతుంది. ఈవెన్ మల్లన్న టెంపుల్లో సైతం మీరు కత్తి తీసి వ్యక్తులపైన దాడి చేశారు. కలియుగంలో దాడి ఎందుకు తెలుసా? దాడి చేస్తేనే కొందరు వింటారు, శాంతంగా చెప్తే ఎవరు మారరు. నువ్వైనా నేనైనా ఇంకొకరు వచ్చి మన ముంగట శాంతంగా చెప్పారనుకోండి, ఎవ్వరు వినరు. ఎక్కడ దాడి చేయాలి, ఎక్కడ మనం ఎలా ప్రవర్తన అనేది దాన్ని బట్టిగా నేను నడుస్తుంటాను. రైట్. రంగరాజాన్ని కలిశారు, చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకుల్ని. ఘటన మీకు తెలిసిందే, కొంతమంది దుండగులు వచ్చి ఇంట్లో అతన్ని బెదిరించి అతని పైన దాడి చేసి వెళ్ళారు. ఈ విషయం పైన రంగరాజన్తో ఏం మాట్లాడారు, రంగరాజన్ మీతో ఏం మాట్లాడాడు? దాడి జరగడం తప్పే, కానీ రామరాజ్య స్థాపన అనేది ఈజ్ కరెక్ట్. వాళ్ళు దాడి చేసి ఉండకూడదు. పెద్ద మనిషి కొన్ని సేవలు చేశారు, రంగరాజన్ గారు కొన్ని సేవలు చేశారు, దానికి మేము ఓకే. కానీ దాడి అనేది చాలా తప్పు. హిందూ మీద దాడి చేసుకోవద్దు, అదే జరిగింది. నా వంతుగా నేను చెప్పాను. అయినా వీళ్ళు చేసిన దానికి అదైతే నాకైతే తప్పు అనిపించట్లేదు.